ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లోని చార్మినార్ని చూడడానికి వచ్చాము. చూడండి, ఇక్కడ ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక చారిత్రక కట్టడం చార్మినార్ గురించి మనం తెలుసుకుందాము. చార్మినార్ను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం 4 స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య బాగుమతి గౌరవార్థం దీన్ని నిర్మించారని చెబుతున్నారు. అయితే చార్మినార్ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం చార్మినార్ ఆ యుగంలో నగరం మొత్తాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన ప్లేగ్ వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది. తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగ్ వ్యాధి అంతం కావాలని సుల్తాన్ ప్రారంభించాడని నమ్ముతారు. అందువల్ల ప్లేగ్ ముగియడంతో అతను అల్లా కొనేవాళ్ళుగా చార్మినార్ను నిర్మించాడని చెప్తున్నారు. 4 స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి 4 ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. కర్బలా యుద్ధంలో తన ప్రాణాలు కోల్పోయిన ప్రవక్త మహమ్మద్ అల్లుడు జ్ఞాపకార్థం దీనిని నిర్మించారని కూడా చెబుతారు. దీని రూపకల్పన షియా తజియాస్ ఆకారంలో ఉంది. చార్మినార్ ఉన్న ప్రదేశం సుల్తాన్ తన కాబోయే భార్య బాగుమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు. 17వ శతాబ్దంలో ప్రయాణించిన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి దివెనోట్ ప్రకారం దీని నిర్మాణానికి కారణం పూర్తిగా భిన్నమైనది. పర్షియన్ గ్రంథాలతో సమకారించబడిన అతని కథనం ప్రకారం చార్మినార్ 2వ ఇస్లామిక్ మిలీనియం ప్రారంభానికి గుర్తుగా నిర్మించబడింది. పునాది రాయిపై ఉన్న శాసనం ఈ నగరాన్ని ప్రజలతో నింపండి, ఓ ప్రభు నదిని చేపలతో నింపండి అని అనువదించబడింది. చరిత్రకారుడు మహమ్మద్ సఫీయుల్లా ప్రకారం చార్మినార్ హైదరాబాద్ కేంద్రంగా నిర్మించబడింది. 1589లో నిర్మాణం ప్రారంభించి 2 ఏళ్లలో 9 లక్షలు అంటే ఆ కాలంలో దాదాపు 2 లక్షల హన్లు బంగారు నాణేలు
ఇది కనీసం 30 అడుగుల లోతు, పునాదితో సుమారు 14,000 టన్నుల బరువు ఉంటుంది. 1670లో పిడుగుపాటుకు గురై ఒక మినార్ కింద పడిపోయింది. అప్పుడు సుమారు 58,000తో ఖర్చుతో మరమ్మతులు చేశారు. 1820లో దానిలో కొంత భాగాన్ని సికందర్ జూ ఖర్చుతో పునరుద్ధరించారు. 2 లక్షల చార్మినార్తో సంబంధం ఉన్న మరొక పురాణం ప్రకారం చార్మినార్ గోల్కొండ కోటకు కలిపే రహస్య భూగర్భ సొరంగం ఉంది. ఇది రాజకుటుంబం కోసం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి నిర్మింపబడింది. అయితే ఇప్పటి వరకు సొరంగం కనుగొనబడలేదు. చార్మినార్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్లో స్థిరపడిన ఇరానియన్ ఆర్కిటెక్ట్ మీర్ మోమీ అస్రవాది చార్మినార్కు రూపకల్పన చేశారు. ఇది గంభీరమైన నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఇది సమయ పరీక్షను స్పష్టంగా తట్టుకుంటుంది. ఇది చతురస్రాకార స్మారక చిహ్నం, 4 స్తంభాలు, ప్రతి వైపు ఒకటి. చార్మినార్ యొక్క నిర్మాణ రూపకల్పన షియా తాజియాస్ నుండి ప్రేరణ పొందింది. ఈ తాజియాలు మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు మరియు కర్బాలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మింపబడ్డాయి. స్మారక చిహ్నం యొక్క చదరపు ఆకారం ప్రతి వైపు 20 మీటర్లు ఉంటుంది. స్మారక చిహ్నం యొక్క ప్రతి వైపు 11 మీటర్ల వెడల్పు ఉంటుంది మరియు 4 ప్రముఖ మార్గాలను విస్తరిస్తుంది. చార్మినార్ను గ్రానైట్ లైమ్ మెర్స్తో నిర్మించారు. చార్మినార్ చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 ఖలీఫాలను సూచిస్తాయి. ఈ స్తంభాలు లేదా మినార్ల ఎత్తు 48.7 మీటర్లు. ఇవి 4 అంతస్తులు. ప్రతి అంతస్తు దాని చుట్టూ ఉన్న క్లిష్టమైన చెక్కిన రింగులతో విభజించబడింది. చార్మినార్పై అంతస్తులతో హైదరాబాద్ నగరంలోని పురాతన మసీదుగా భావించే మసీదు ఉంది. 45 ప్రార్థనా స్థలాలు లేదా ముసల్లా ఉన్నాయి. శుక్రవారం ప్రార్థన లేదా పండుగల వంటి సందర్భాలలో ఎక్కువ మందిని ఉంచడానికి ఉపయోగించే బహిరంగ స్థలం వీటికి అనుబంధంగా ఉంటుంది. ఇది స్మారక చిహ్నం యొక్క పైకప్పు యొక్క పశ్చిమ చివరలో ఉంది. దీనిని 149 వైండింగ్ మెట్ల ద్వారా చేరుకోవచ్చు. పైనుండి దృశ్యం కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. చార్మినార్ ప్రాంగణం మధ్యలో మీరు ఒక చిన్న ఫౌంటైన్తో కూడి చిన్న వాజును కనుగొంటారు. ఇది ప్రార్థనలు చేసే ముందు అభ్యంగనానికి నీటిని అందించడానికి నిర్మించబడింది. చార్మినార్ పై కుతుబ్ షాహీ భవనాల సంతకం మూలాంశాలను కూడా గమనించవచ్చు. ఒక స్తంభాన్ని కట్టిన తీరు చూస్తే అది తామర పువ్వులా కనిపిస్తుంది. మినార్లతో పోల్చినప్పుడు నిర్మాణం చుట్టూ ఉన్న తోరణాలు కొద్దిగా తక్కువగా కనిపిస్తాయి. 1889 సంవత్సరంలో నిర్మాణం యొక్క 4 వైపులా 4 గడియారాలు కూడా జోడించబడ్డాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ చరిత్ర అయితే మనం తెలుసుకున్నాము. అయితే ఈ చుట్టుపక్కల కూడా ఈ యొక్క చార్మినార్కి ప్రతిరోజు సందర్శకులు వస్తూనే ఉంటారు. చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ఈ యొక్క వాతావరణం, ఈ పరిస్థితి కూడా చాలా బాగుంది. ఇక్కడ జనసంచారకులు, విహారయాత్రికులు, విదేశీయులు, ఫారినర్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ యొక్క హైదరాబాదు చారిత్రక ప్రదేశంగా ఉన్నటువంటి ఈ చార్మినార్ను చూడడానికి ఉదయం నుంచి ఆ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం పండుగ దినాలు చాలా ఎక్కువగా సందర్శకులు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చిరు వ్యాపారులు కూడా వారి వ్యాపారాలతో బిజీగా ఉంటారు. అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం బిజీగా కనిపిస్తూ ఉంది. చూడండి. థ్యాంక్ యూ.